శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకి వందనాలు. ఇప్పుడు నేను చూపించబోయేది దోలగుండి అంటారు. దీన్ని కప్పికచ్చును కూడా పిలుస్తుంటారు, కోతి గుద్దకాయ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే తీట ఎక్కువ ఉంటుంది, కోతి గీక్కున్నట్లు గీక్కుంటూ ఉండాలని చెప్పి దీనికి దోలగుండిని పెట్టారు. దోల తీరేదానికి ఈ దీంట్లో ఉన్న నూగు ఎప్పుడు నూగు వస్తుందంటే పువ్వులు గుత్తులు గుత్తులుగా పువ్వులు వస్తాయి. వచ్చిన తర్వాత గింజ స్టార్ట్ అయ్యే మూమెంట్లో కాయ వస్తుంది. ఆ కాయకి పైన ఉన్న సుంకు అంటే నూగు, ఆ నూగు ఒంటి మీద పడ్డదనుకోండి మొత్తం నవ్వ స్టార్ట్ అవుతుంది. దానికి గీక్కుంటా కూర్చోవాలి. దాన్నే దోలగుండి, దోల తీరడానికి దోలగుండి అన్నారు. దోల ఎక్కువవుతుంది. అలాగే వైద్యంలో ఒక మాట ఉన్నదండి, ఆడవారిలో దోల తీర్చేదానికి మగవారు ఈ ఒక దోలగుండిని విత్తనాలని వాడుకుంటూ వస్తే వారి దోల తీరుతుంది అని ఒక పద్ధతి ఉంది. దీన్ని మనం ఎలా చేసుకోవాలి అంటే ఎవరు చేసుకోవాలనేది కూడా చెప్తాను. హస్తప్రయోగాల వల్ల చాలా వరకు మగవారిలో వీర్యకణాలు పూర్తిగా నశించిపోయి ఉంటాయి. మ్యాక్సిమం చెప్పాలంటే 15 ఏళ్ళు 12 సంవత్సరాల వయసు పిల్లవాళ్ళే హాస్టల్లోకి తీసుకెళ్ళి వేసేస్తారు. లేదంటే వాళ్ళు చూస్తున్న వీడియోస్ మొబైల్ తీసేసి ఉంటాము, తీసిన వాళ్ళు ఏం చేస్తారు, గీక్కుంటా కనిపిస్తుంటాయి. దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే హస్తప్రయోగాలు పరిపూర్ణంగా చేసుకునేకి అడిట్ అయిపోయి ఉంటారు. అడిట్ అయ్యి ఒంటిలో ఉన్న వీర్యకణాలు మొత్తము కరిగిపోయి మొత్తం అవతల వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఒంట్లో చూడడానికి ఎలా ఉంటుందంటే వాళ్ళని చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. వాళ్ళ ముఖం కావచ్చు అంతా వాడిపోయినట్టు, ఎండిపోయిన ఆకు ఎలా ఉంటుందో అలా ఉంటారు. అలా ఉండే వాళ్ళకు ఏం చెప్పేదంటే నేను ఫస్ట్ హస్తప్రయోగాలు అనేది మానుకోండి, లేదంటే జీవితంలో సంకనాకిపోతుంది జీవితం అనేది. అలా కాకుండా హస్తప్రయోగాలు పరిపూర్ణంగా మానుకొని వాళ్ళు క్షీణించిన ధాతువుని మళ్ళీ ఉత్పత్తి చేసుకోవాలంటే ఎలా అనేదానికి నేను ఇప్పుడు ఈ దోలగుండి చూపిస్తున్నా. దీన్ని మనం ఏం చేయాలంటే గింజలు ఒక 2 కిలోలో 3 కిలోలో గింజలు సేకరించుకొని నాటి ఆవు పాలు తీసుకొని ఒక 5 లీటర్ల పాలు తీసుకోండి. ఒక 4 కిలోలు ఆ గింజలని దాంట్లోకి వేసి స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద పెట్టి వదిలేస్తే అది మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు నిదానంగా ఉడుకుతూ ఉంటాయి. అలా ఉడికిన తర్వాత పొట్టు ఏం చేస్తుందంటే షింక్ అయిపోతుంది. ఒక 70-80 ఏళ్ళు ముసలివాళ్ళ చర్మం ఎలా షింక్ అయి ఉంటుందో అలాగా షింక్ అవుతుంది, గింజ షింక్ అవుతుంది, పొట్టు ఇడుచుకుంటుంది. అప్పుడు ఆ పొట్టు మొత్తం తీసేసి గింజలు మాత్రం సేకరించుకొని ఎండకు పెట్టి బాగా ఎండించండి. మొత్తం ఉన్న డిష్ అంతా తీసుకోండి, లోపల ఉన్న గీగడ అంతా ఉంటుంది, మొత్తం దాన్ని ఎత్తి వేసుకొని ఎండలో ఎండబెట్టుకొని చూర్ణం చేసుకొని దాన్ని ప్రతిరోజు నాటి ఆవు పాలు శ్రేష్టము. అలా కాదంటే మేకపాలు ఇంకా మంచిది. అలా కాదంటే మీ ఊర్లో ఉన్న సీమ ఆవులు ఏదైనా ఉంటే ఆ పాలు మాత్రమే తీసుకొని బాగా కాంచండి. 2 ఎల్లుల్లిపాయలు 2 చిటికెల పసుపు పొడి వేసుకోండి, కాంచండి. కాగిన పాలు కాస్త చల్లగా అయ్యేకి ముందే కాంచుతానే ఈ పౌడర్ని ఏం చేస్తారంటే ఒక 1/2 చెంచానో 1 చెంచానో దాంట్లోకి వేసి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఆ పాలు ప్రతిరోజు భోజనం అయిన తర్వాత కావచ్చు, భోజనానికి ముందు కావచ్చు వాడుకుంటూ వస్తే మీకున్న ఆ సమస్య ఏది నరాల వీక్నెస్ కావచ్చు, లైంగిక సమస్య కావచ్చు, భార్యతో కలిసేటప్పుడు తొందరగా వీర్యం పతనం అయిపోతుంది. ఎలాగంటే కొంతమంది ఆడవారిని చూస్తేనే పతనం అవుతుంటుంది, ఇంకొంతమంది ఆడవాళ్ళని ఇలా ముట్టుకోవడం లేదు, పటక్కన వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ వీళ్ళు చేసేదే ముందు అక్కడ పోయి ఏమీ లేదు, సైలెంట్గా ఎలవారు రావటం. ఇలాగా చాలామందికి చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏమండి మేము వారం తిన్నాము 15 రోజులు తిన్నామండి ఏం పని చేయడం లేదంటే కాదు. మ్యాక్సిమం 1 మండలము, పూర్ణ మండలం అంటే 3 నెలలు వస్తుంది. ఆ 3 నెలలు కంటిన్యూటీగా వాడుతూ వస్తే మీలో ఉన్న ధాతువు క్షీణించిన ధాతువు మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. మీరు అనుకోవచ్చు ధాతువు అంటే ఏమండి అని. శుక్ల కణాలు ఉంటాం. ఒకసారి హస్తప్రయోగం కావచ్చు, ఆడవారితో కలిగించినప్పుడు కావచ్చు, ఒకసారి మీకు స్ఖలనమైన వీర్యము మళ్ళీ దేహంలో ఉత్పత్తి కావాలంటే 40 రోజులు కావాలి, దేహ పుష్టి బాగా తిన్న తర్వాత. అలాంటిది 10 రోజులకో 15 రోజులకో ఎవడో వైద్యుడు చెప్పాడండి 1 నెల వాడేయండి మీరు బాగా సింహంలాగా అయిపోతారు, అలా అయిపోతారు, ఇలా అయిపోతారంటే నమ్మకండి. ఎందుకంటే చాలా వరకు ఆయుర్వేదంలో అంత ఫాస్ట్ రిలీఫ్ ఉండదు. వాడు ఏదైనా వేసింటే ఇంగ్లీష్ మందులు దాంట్లో కల్పిస్తుంటాడు. అలా పోకండి. మీకు కంపల్సరీగా కావాలంటే కాస్త నిదానమైనా కూడా మీకు దేహం పటుత్వంగా ఉంటుంది.
మీరు ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటారు, భోజనం జతలో ఏం వాడుతుంటారు? అప్పడాలో ఏదో ఒకటి తాలింపులు గీలింపులు వాడుతూ ఉంటారు. అలాగే దీన్ని కూడా మీరు ఒక తాలింపు అనుకోని చెప్పి ప్రతినిత్యం ఒక్కొక్క అర చెంచా ఒక చెంచా వాడుకుంటూ వస్తే మీ దేహ పుష్టి 100 సంవత్సరాలైనా తరగని వీర్యంతో బలంగా ఉంటారు. ఈ ఒక్క సమస్యను మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి, కావాలంటే పంపిస్తాను, వాడండి. ఆ సమస్యని మీరు దూరం చేసుకోవచ్చు. దోలగుండి అంటే ఇలా ఉంటుంది చూడండి. దీని ఆకు మనకి ఇది మొత్తం ఇలా ఉంటుంది. దీని పువ్వు చాలా అందంగా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. చూపిస్తాను, పువ్వు కాయ మొత్తం చూపిస్తాను. వీడియోలో ఫోటోస్ సಮೇతంగా చూపిస్తాను, చూడండి. ఇంకా బాగా అగలంగా ఉండే ఆకులు చూపిస్తాను, రండి. అదే తీసుకో. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.